ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఇదిగోండి పక్కన రైస్ పెట్టుకున్నాను. అండ్ రైస్ పెట్టుకున్నాను, అయిపోయింది వంట. ఇంకా అంటే దీనిలోకి కాంబినేషన్గా రైస్కి బంగాళదుంప కూర వండుకున్నానండి. సో నైస్ యామ్. నేను తలపెందుకు వేస్తున్నానంటే గాలి వచ్చేస్తుంది. సరే, అయితే ఇది ఎలాంటి అట్ట అనుకున్నారు? బియ్య పిండి గ్లాస్ నానబెట్టాను. సేమ్ ప్రొసీజర్. అయితే ఇందులో ఈసారి నేను వాడింది ఒక చెక్కు తీసిన ఒక పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చి బంగాళదుంప. అండ్ అందులో ఇదే బియ్య పిండి నానబెట్టిన బియ్యంలో ఈ ముక్కలు వేయంగా, పొటాటో ముక్కలు వేయంగా ఉప్పు, పసుపు, ఇంకా కారం వేయలేదు, సోడా ఉప్పు సాల్ట్ వేసేసానండి. మిర్చి కొట్టేసాను, పెరుగు కూడా వేసి మిర్చి కొట్టేసాను. పెరుగు అంటే 1 టేబుల్ స్పూన్ పెరుగు పులిసిపోయింది. లేకపోతే ఒక గిద్దరు మజ్జిగ, పుల్లటి మజ్జిగ వేసాను. ఇది ఇందులో కూడా ఇంకో స్పెషల్ ఐటెం వేసానండి, అంటే మీరే ఆశ్చర్యపోతారు. రాత్రి నాకు రైస్ మిగిలింది, మోర్ దెన్ దాన్ని ఏమంటారు, 1/2 గ్లాస్ బియ్యం రైస్ వండిన రైస్, కుక్కడ్ రైస్ మిగిలిపోయింది. అదేం చేయాలో అర్థం కాదు. మిక్స్ కొట్టేసేసా, దీంతోపాటు విడిగా మిక్స్ కొట్టేసి బాగా కొంచెం వాటర్ పోసి మిక్స్ కొట్టేసి మిగిలిపోయినానని ఇదే పిండిలో కలిపేసి ఇదిగోండి అంత బ్యాటర్ తయారు చేసేసుకున్నాను. కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ కావాలంటే వేసుకున్నాను. అంతేనండి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని ఇదిగోండి రైస్ కేక్స్, ఇవి రొట్టెలు, లైక్ అట్టు కొద్దిగా అన్నం కలిసింది కదా, లైక్ రొట్టె, సన్నాడు పాసాడు దోశలు కాదు, దోశ లాంటిదే ఒక రొట్టె. సో రైస్ కేక్ అంటాను దీన్ని. మీకు నచ్చితే మీరేమని పిలుస్తారో నాకు తెలియదు, అనేది రైస్ కేక్ అని పెట్టేసే పేరు. ఇంకా నా వీడియోస్ నచ్చుతున్నాయా? అది అలా పెడితే ఇంకా బాగా కుక్ అవుతుంది. హైలోనే పెట్టా, అట్లా దోశలో కొంచెం హైలోనే పెట్టాలి కదా. సో రైస్ అయిపోయిందండి, వండేసాను. మా బ్రౌనీ బాబు గారికి ఏమో కోడిగుడ్డు బాయిల్డ్, ఇదిగోండి 2 సార్లు వచ్చాడు వంటగదికి, అయిపోయిందా లేదా వంట చూద్దామని. వాడు ఏం చేస్తాడో చూపిస్తాను. అట్టు తీసి అట్టు తీసేసి చక్కగా చూడండి ఎంత చక్కగా అయిపోయింది, బాగా అయింది. టేస్టీ ఇంక ఇది బంగాళదుంప కూరతో వేసుకొని తింటే వా స్టమక్ ఫుల్ బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్? నచ్చుతున్నాయి నా వీడియోస్. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డోంట్ ఫర్గెట్. హ్యాపీ దసరా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.